టీడీపీ మాజీ స్టేట్ సెక్రటరీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్ఆర్ మోటార్స్ అధినేత కొత్తపల్లి శ్రీనివాసరావు స్వామి మురళీకృష్ణ అనుష దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. హైదరాబాద్ అమీర్పేట్ కమ్మ సంఘం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. యానార మురళీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేలు ఆనందోత్సాహాల నడుమ మురళీ దంపతుల ప్రయాణం సాగాలని కాంక్షించారు. వేడుకకు హాజరవడంపై కొత్తపల్లి శ్రీనివాసరావు స్వామి సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కుటుంబ సభ్యులను కలిసినంత హ్యాపీగా ఉందన్నారు. అందరినీ కలిపి వ్యక్తి యానాల మురళి అని కొనియాడారు. కల్మషం లేని వ్యక్తి మురళి అని, అందుకే అతనంటే ప్రత్యేక గౌరవం అని చెప్పారు. ఇలాంటి వసంతాలు మున్ముందు మరెన్నో జరుపుకోవాలని కాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మా క్లాస్మేట్లందరూ కలుసుకున్నట్టు ఉంది. దీనికి కారణం మా మురళి అందరినీ కలేస్తాడు, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ. ఇది సంతోషం. ఈ ప్రథమ వార్షికోత్సవ వివాహమేమో కానీ మాకు మాత్రం వాళ్ళ పోతుపల్లి నరసింహరావు గారు మా క్లాస్మేట్లు అందరినీ సీనియర్లు జూనియర్లు అందరినీ కలిపి మాకు సంతోషం పంచాం. అదేవిధంగా మురళిలో ఒక గొప్పతనం ఉంది. అందరినీ మనసులో ఏం పెట్టుకోకుండా చిన్న పెద్ద అని కూడా ఏముండదు. అసలు అందరిని ఎట్లా కలుపుతాడంటే ఓ పొట్టును వదిలిపెట్టాడు. మీరు నమ్మరు, నాకు యాక్చువల్గా ప్రోగ్రామ్ లేదు. గుంటూరు ఈ కోసం వచ్చాను, గుంటూరు నుంచి. అంత ఆప్యాయతో పిలిచాడు కాబట్టి రాగలిగాను. అదే ఇంకొకటి అయితే రాకపోవచ్చు. అందుకని ఈ మనసు చాలా మంచిది మురళి. ఇదే విధంగా నువ్వు ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు మీ దంపతులిద్దరూ చల్లగా ఉండాలని, ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా ఎన్నెన్నో చేసి మమ్మల్ని విధంగా పిలిచి అందరినీ కలిపి మాకు సంతోషాలు పంచాలని కోరుకుంటూ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కొత్తపల్లి శ్రీనివాసరావు స్వామిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 40 ఏళ్లుగా అయ్యప్ప మాల ధరించారు. ఈ క్రమంలో గురుస్వామి అర్హతను కూడా పొందారు. టీడీపీ అంటే ఎనలేని అభిమానం. పార్టీ కోసం ఎంతో శ్రమించారు. కేజీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా విశేష సేవలు అందించారు. ఎస్ఆర్ మోటార్స్ అధినేతగా అంచెలంచెలుగా ఎదిగారు. ఇక కరోనా సమయంలో విశిష్ట సేవలను అందించారు. ఆహార పదార్థాలు అందజేసి వేలాది మంది ఆకలిని తీర్చారు. ఇక చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. రింగ్ రోడ్డులో 10,000 కార్లతో పోలీసులను ఎదుర్కొని ముందుకు కదిలారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మెట్రో రైల్లో బ్లాక్ టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ చర్యలపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. ఇక తన BMW కార్ను కూడా సీజ్ చేసింది. ఆ సమయంలో చంద్రబాబు కోసం గచ్చిబౌలి వేదికగా నిర్వహించిన ఈవెంట్ కు కర్త కర్మ క్రియ అన్ని శ్రీనివాసరావే. వేలాది మంది ఒక్కచోట చేరి బాబుకు సంఘీభావం తెలపడంతో కీలక పాత్రను వహించారు. ఇన్ని ఘనతలు సాధించిన వ్యక్తి తన వివాహ వార్షికోత్సవానికి రావడంపై యానాల మురళీకృష్ణ దంపతులు హర్షం వ్యక్తం చేశారు.